మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గాజుల రామారం హైడ్రా కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. కూల్చివేతలను నిరసిస్తూ బాధితులు అధికారులపై రాళ్లు రువ్వారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ను అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, బాధిత కుటుంబాల నిరసన ఉద్రిక్తతలకు దారితీసిన కారణాలేంటి? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుతుబుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి గాజుల రామారంలో ప్రభుత్వానికి స్థలాల ఆక్రమణకు సంబంధించి హైడ్రా ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగిస్తుంది. అక్కడి బాలయ్య నగర్, గాలిపోచమ్మ బస్తీ, దేవేంద్ర నగర్, రాజు రాజేంద్ర నగర్, హబీబ్ బస్తీలో దాదాపు 2000 మంది జీవిస్తున్నారు. నిరుపేదలను అడ్డు పెట్టుకుని కొంతమంది అధికారులను అక్కసుగా చేసుకుని రాజకీయ నాయకులు కొంతమంది నిరుపేదలకు ఇళ్లను 60 గజాల్లో చిన్న చిన్న గదులు ఇళ్లను కట్టించి లక్షల రూపాయలు సొమ్ము చేసుకున్నారు. ఇదంతా ప్రభుత్వ స్థానాన్ని గుర్తించినటువంటి హైడ్రా అందులో ఉన్నటువంటి నిర్మాణాలను ఉదయం నుంచి కూడా కూల్చివేస్తుంది. అయితే తమ ఇల్లు కష్టపడి కట్టుకున్నామని చెప్పేసి 20 లక్షల నుంచి 30 లక్షలకు చెల్లించి నిర్మించుకున్నప్పటికీ ఆ ఆక్రమణదారులను విడిచిపెట్టి తమ ఇళ్లను కూల్చివేయడం ఏంటని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి బస్తీ వాసులంతా హైడ్రాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బతుకమ్మ ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. కొంతమంది అక్కడ తొలగించినటువంటి విద్యుత్ వైర్లను పట్టుకుని పిల్లా పాపలతో సహా బైఠాయించి ఆందోళన దిగారు. హబీబ్ బస్తీలో కొంతమంది బాధితులు హైడ్రా వాహనాలపై రాళ్లు రువ్వడంతో ఒక జేసీబీ, హైడ్రాకు సంబంధించినటువంటి ఒక జేసీబీ వాహన అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులపై, అధికారులపై రాళ్లు రువ్విన వాళ్ళలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అందులో హబీబ్ నగర్ కి సంబంధించి, హబీబ్ బస్తీకి సంబంధించి కీలకమైనటువంటి ఆక్రమణదారులు ఒకనైనటువంటి వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసు బలగాలు కావచ్చు, హైడ్రా సిబ్బంది అంతా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులను చెదరగొట్టడంతో ఎక్కడికక్కడే వెళ్లిపోయారు. ఆ తర్వాత కొంతసేపు ఇక్కడ ఉన్నటువంటి జేసీబీలు ఆక్రమణలు తొలగించాయి. ప్రభుత్వం ఏదైతే 300లకు పైగా ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందో దాని చుట్టూ హైడ్రా పూర్తి స్థాయిలో కంచెను వేసే ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మిగతా ప్రాంతాల్లో కూడా, మిగతా బాలయ్య నగర్, కాళీపోచమ్మ బస్తీలో కూడా ఆక్రమణలో చిన్న చిన్న గదులు ఏర్పాటు చేసి నిర్మించుకున్న ఆ నిర్మాణాలను కూడా, షెడ్లను కూడా హైడ్రా తొలగించే ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఆక్రమణలో ఈ నిరుపేదలకు సంబంధించి నకిలీ డాక్యుమెంట్లతో ఇళ్లను కాగితాలు సృష్టించి నిరుపేదలకు అమ్మినటువంటి వ్యక్తుల మీద క్రిమినల్ చర్యలు తప్పు అని చెప్పి ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. ఎవరైతే ఆక్రమణలకు పాల్పడ్డారో, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారో వారందరినీ గుర్తించి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాం. అయితే ఈ ఆక్రమణలకు సంబంధించి గాజుల రామారంలో ప్రభుత్వ భూములకు సంబంధించి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ జోలికి హైడ్రా వెళ్ళట్లేదు. కేవలం అధికారులను, రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకుని ఆక్రమణదారులు పాల్పడ్డారో వారి మీద మాత్రమే, వారి నిర్మాణాలకు, ఆస్తులకు సంబంధించి మాత్రమే హైడ్రా ధ్వంసం చేస్తున్నట్లుగా కూడా స్పష్టం చేశారు. దీంతో కొద్దిసేపు హైడ్రా అధికారుల మీద, వాహనాల మీద స్థానికులు రాళ్లు రువ్వడం అనేది కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది. ఆ తర్వాత పోలీసులు వీళ్ళంతా కూడా జోక్యం చేసుకోవడంతో స్థానికులు ఎక్కడికక్కడ వెళ్లిపోయారు. కానీ ఆ ప్రాంతంలో అయితే ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ధన్యవాదాలు సతీష్. అన్ని వీడియోస్ ఉన్నాయి, వీడియోస్ ఎవిడెన్స్ కావాలి. అన్ని వీడియోస్ ఉన్నాయి, వీడియోస్ ఎవిడెన్స్ కావాలి. అన్ని వీడియోస్ ఉన్నాయి, వీడియోస్ ఎవిడెన్స్ కావాలి.